ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము హెబ్రీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9 నుంచి మిగతా చివరి వరకు మనము ఒకసారి చూసుకుందామండి. దేవుడు ఎలాంటి వాడంటే అంటండి, నీతిమంతుడు అంటండి. నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని ఎల్లప్పుడూ నీతిని ప్రేమించేవాడు అంటండి. దేవుడు ఎల్లప్పుడూ నీతిని ప్రేమించేవాడు. అలాగే ఆయన చిత్తానుసారంగా నడుకొని ఆయన అడుగుజాడలో మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా అండి, నీతిమంతులకి ఆనంద తైలంతో అభిషేకిస్తాడంటండి, హెచ్చిస్తాడంటండి. నీ తోటి వారి కంటే నిన్ను గొప్పగా చేస్తాడంటండి. గొప్పగా చేసి నిన్నేం చేస్తాడంటే అందరికంటే నీ తోటి వారి కంటే హెచ్చిచ్చి ఆనంద తైలంతో నీకు దేవుడు ఆనంద తైలంతో నేను అభిషేకిస్తాడంటండి. దేవుని వాక్యం వల్ల సెలవించబడుతుందండి. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు, ఆకాశానికి పునాదులు వేసింది ఆయన అంటండి, భూమికి పునాదులు వేసింది ఆయనేనంటండి, ఆకాశానికి పునాదులు వేసింది ఆయనేనంటండి. అంటే ఏదైనా ఒక కట్టడం ఉన్నప్పుడు ఆ కట్టడాలకి పునాదులు వేసే కడతామండి. మనం స్ట్రాంగ్గా పునాదులు వేసామనుకోండి స్ట్రాంగ్గా ఉంటాయి. మనం కొంచెం తేడాగా వేసామనుకోండి తేడాగా ఉంటాయి. కానీ ఆకాశానికి పునాదులు వేసింది ఎవరంటే జీవం గల దేవుడు అండి. అందుకే భూమిలో ఆకాశంలో మార్పులు వస్తాయంటండి. ఆయన పునాదులు వేసినప్పటికీ కూడా ఆయన చేసిన సృష్టిలో మార్పులు వస్తాయి, కానీ జీవం గల దేవుడు ఎప్పుడు ఏకరీతిగా ఉండేవాడంటండి. బట్టలు వేసుకుంటే ఎలా పాతగిల్లిపోతాయో, మనం బట్టలు వేసుకుంటే ఇప్పుడు మనము ఈరోజు వేసుకున్న బట్టలు రేపు వేసుకుంటే, లేకపోతే కొన్ని రోజులుగా వాడుతూ ఉన్నా, ఒక జత తీసుకొని కొన్ని సంవత్సరాలుగా మనం వాడుతుంటే ఎలా పాతగిల్లిపోతాయో, అలాగే ఈ సృష్టి కూడా పాతగిల్లిపోతుందంటండి. అందుకే మనం చాలా సైంటిస్టుల నుంచి అందరి దగ్గర నుంచి వింటున్నాం. చూడండి, సూర్యునికి ఇలా కాంతి తగ్గిపోయింది, సూర్యుడి దగ్గర నుంచి ఈ విపత్తులు వచ్చినాయి, భూమికి ఇట్లా లావా వస్తుంది, భూమి నుంచి ఈ విపత్తులు వస్తున్నాయి, సృష్టిలో ఇలా విపత్తులు జరుగుతున్నాయి అని చెప్పేసి మనం వింటున్నామండి. కానీ దేవుడు మాత్రము శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు అండి. ఎలా ఉండే దేవుడు అంటండి, మార్పు లేనటువంటి దేవుడు అంటండి. జీవం గల దేవుడికి మార్పు అనేది నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అంటండి. అవిలో మార్పు వస్తాయేమో, అవి వస్త్రాల వల్ల పాతగిల్లిపోతాయేమో, కానీ జీవం గల దేవుడైతే మాత్రము ఎప్పుడు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే ఏకరీతిగా ఉంటాడంటండి. జీవంగల ప్రియ సహోదరి, జీవంగల దేవుని నమ్ముకున్నటువంటి నువ్వు నేను నమ్ముకున్నామని పేరుకి మాత్రమే చెప్తున్నామా? జీవంగల నీతిని ప్రేమించేటువంటి దేవుడికి మనము ఎలా ఉన్నామండి? దేవునికి క్రీస్తు ప్రభుకి మాదిరిగా ఉన్నామండి. క్రీస్తు ప్రభుతోటి మనము జీవంగల దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనము స్వీకరించబడివారిగా ఉన్నామండి. ఎలా ఉన్నామండి? తొలగిపోతున్నామా? నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా కానీ, 3 మారు పడిపోయినా కానీ లేవనెత్తుతాను అన్నాడండి. కానీ మళ్ళీ ఏం చేస్తున్నామంటే మళ్ళీ అవే పనులు చేస్తున్నామండి. అలాంటి పనులు ఏమీ చేయకుండా దేవుడు ఎలాంటి ఏకరీతి స్వభావం కలిగి ఉన్నాడో, మనల్ని కాపాడాలని, మనల్ని రక్షించాలని, మనకి తనతో పాటు తన కుమారునితో పాటు సమానంగా ఉండాలని ఆయనకు ఏ రకంగా కోరుకుంటున్నాడో, ఆయనతో పాటు ఉండాలని, యుగాలు ఉండాలంటే మనం ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, 1 రోజు 2 రోజులు 3 రోజులు మహా నచ్చితే వారం రోజులు పని ఉంటే 1 నెల రోజులు ఉంటాయి. అయినా కూడా అక్కడ ప్రాబ్లమే ఉంటుందండి. కానీ మనము జీవం గల దేవునితో యుగాలు తన కుమారునితో సమాన వారసులుగా, ఇప్పుడు నాకు పుట్టిన పిల్లలకి నేను సమానంగా వారసత్వం ఇస్తానండి, నా ఆస్తుల్లో కానీ సమస్తంలో కానీ. అలాగే దేవుడు యేసుక్రీస్తుతో పాటు మనకు కూడా సమానంగా వారసత్వాన్ని ఇస్తానని చెప్తున్నాడండి. యుగాల ఆయనతో పాటు సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి భాగ్యాన్ని మనకి ఇస్తానంటున్నాడండి. భూలోకం మీద మనం నీతిగా జీవిస్తే భూలోకంలో మనకు కాపాడి, మనల్ని సంరక్షించి, మనల్ని అన్యులుగా చెప్పుకోకుండా ఆయన చేతిలో తీసుకొని, ఆయన దావీదు ఏమంటాడో చూడండి, ప్రభా నాకు అన్యుల చేతులకు అప్పచెప్పొద్దు ప్రభా, జీవం గల దేవా నీ చేతిలో నేనుంటే నేను నీ చేతిలో పడేటట్టు సహాయం చేతండి అని అంటాడు. ఎందుకంటే దేవుడు తను తయారు చేసినటువంటి తనకిష్టమైనటువంటి మనల్ని తన చేతులతో ఎప్పుడు నాశనం చేయడండి, ఎప్పుడు బాగు చేయాలనే చూస్తాడండి. ఎంత చెడిపోయినా కూడా నరుల హృదయం బాల్యం నుంచి చెడిందండి, చెడిందని తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. ఎంత అంటే దేవుడికి హార్ట్ అటాక్ తెప్పించేసేటువంటి పనులు చేస్తున్నామండి మనం. అందుకనే వాళ్ళ హృదయ తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవని చెప్తున్నాడండి దేవుడు. కానీ జీవం గల దేవుడు మన తలంపులు, మన ఆలోచనలు, మనం ఎంత చెడిన వారైనప్పటికీ కూడా దినమెల్లా ఆయన
చేతులు చాపుతున్నాడండి. నా దగ్గరికి రండి, నేను రక్షిస్తాను, భూలోకమందు మిమ్మల్ని కాపాడతాను, పరలోకంలో కూడా యుగ యుగాలు నాతో పాటు ఉండేటువంటి భాగ్యాన్ని మీకు ఇస్తానని చెప్పేసి జీవంగల దేవుడు సెలవిస్తున్నాడండి. ఈ చిన్న వాక్యంతో మరి లోబడుతున్నామా? ఈ చిన్న వాక్యంతో, ఈ వాక్యంలో ఎంతో అర్థం ఉందండి. ఈ వాక్యంలో ఉన్న విషయాలకు మనం లోబడుతున్నామా? జీవంగల దేవుడికి లోబడుతున్నామా? మార్పు లేని దేవుడికి లోబడుతున్నామా? మనల్ని ఎప్పుడు యుగ యుగాలు ప్రేమించేటువంటి దేవుడికి లోబడుతున్నామా? లోబడాలనే దేవుడు కోరుకుంటున్నాడండి. తన బిడ్డలు తన దగ్గరకు రావాలనే కోరుకుంటున్నాడండి. ఎలాంటి బిడ్డలుగా ఉన్నామని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ చిన్న వాక్యాన్ని మీరు విన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. వందనాలండి.